अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. రే బాబా, బాబా ఈరోజు బాబా గురించి కొన్ని విషయాలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చారు. అది చెప్పడానికి సాహసం చేస్తున్నాను. ఇది మనం ఇప్పుడు చెప్పుకోబోయే సబ్జెక్టు అవతార్ మెహర్ బాబా ప్రకటీకరణ. ఆయన యొక్క ప్రకటీకరణ. అవతార్ మెహర్ బాబా మేనిఫెస్టేషన్ రావడానికి అవతారుడు ఏం చేశాడు, ఎలా ఉంటుంది, అది ఆ విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే బాబా సర్వ సృష్టికి ఆయన సృష్టికర్త. అయితే ఈ సృష్టిలో ఉన్న అన్ని చరాచర జీవరాశులన్నింటికీ సర్వాంతర్యామిగా ఉండి ఆ సృష్టిపై ఉన్న అనంత దయా కరుణ ప్రేమ వలన ఆయన సాధారణ మానవ పురుష రూపం దాల్చి అవతారుడుగా మన మధ్యకు రావడం అన్నది మహాద్భుతం. ఎందుకంటే ఒక రాజు విషయాలన్నీ తెలుసుకోవడానికి మారువేషం వేసుకుని వస్తాడు, కొద్దిసేపే వచ్చి వెళ్ళిపోతాడు, తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాడు. కానీ ఈయన అలా కాదు, అవన్నీ తెలుసుకొని ఆయన స్థాయి నుండి దిగి వస్తాడు, మన స్థాయికి దిగి వచ్చి ఆ ప్రేమతో వస్తాడు మన మధ్యకి వచ్చి మనలో ఉండే సంస్కారాలన్నీ పోగొట్టి ఆయన విశ్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. అయితే ఇది ఆయన ఆగమనం అన్నది సృష్టికి వసంతకాలం. అంటే మన అందరికీ తెలుసు, మోడుగా ఉండే చెట్లన్నీ మళ్ళీ చిగురించేటట్లు చేస్తుంది వసంత మాసం. అలాగే రంగురంగుల పువ్వులు, కాయలు, పళ్ళు చాలా అందంగా, పక్షులు కిలకిలరావాలు చిగుర్లతో చాలా అందంగా ఉంటుంది. అలా ప్రకృతి అంతా చాలా అందంగా, ఆనందంగా ఉండే సమయం బాబా రావడం అన్నది, ఆగమనం అన్నది. అయితే ఆయన ఏం చేస్తారంటే, ఆయన చేసేటటువంటి అద్భుతమైన కార్యక్రమం అది మనస్సుకు గాని, మేధకు గాని, ఊహకు గాని అందనటువంటి ప్రత్యేక కార్యక్రమం. ఇది విశ్వ కార్యక్రమం. విశ్వ కార్యక్రమం అంటే అది ఏ ఒక్కరికో లేదా కొంతమందికో పరిమితమై ఉండదు. సృష్టిలో ఉండేటటువంటి చరాచర జీవరాశులన్నింటికీ అది ప్రయోజనాన్ని చేకూర్చేటటువంటి కార్యక్రమం. అందుకే విశ్వంలో అన్ని కార్యక్రమాల్లో కల్లా అవతారుడు వచ్చి చేసే కార్యక్రమం విశిష్టమైన కార్యక్రమం, చాలా ఉన్నతమైనటువంటిది. అతడు ప్రతి యుగంలో 56 మంది సద్గురువులు, 7,000 మంది ఉన్నతాత్మలు ఉంటాయి. అయితే అవి అన్నీ ఉన్నప్పుడు ఈ విశ్వ కార్యక్రమం అన్నది జరగదు. వాళ్ళ చేతికి పట్టు తప్పిపోయినప్పుడు, అధర్మం అవన్నీ ఎక్కువ పేరిపోయినప్పుడు ఆ అవతార పురుషుడు మన మధ్యకు వస్తాడు. ఎప్పుడు 11వ కాలంలో వాళ్ళ చేయి దాటిన తర్వాత ఆయన వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు ఆయనతో పాటు ఇంకా ఎవరైతే అవసరమో వాళ్ళందరినీ, అంటే 122 మందిని ఆయన తెచ్చుకుంటాడట. ఆ వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆధ్యాత్మిక స్థాయిలో గాని, సృష్టికి ప్రయోజనం చేకూర్చడంలో గాని ఆయన ఒక్కడే సర్వోన్నతుడే ఉంటాడు. ఈ మిగిలిన గురువులందరూ వాళ్ళందరికీ ఆది గురువై, వాళ్ళకి పురుషోత్తముడై, విశ్వాధినేత ఉంటాడు. ఆ గురువులందరూ ఏం చేస్తారంటే అవతారుని స్వాధీనంలో ఉండి ఆయన చెప్పే ఏవైతే ప్రణాళికలు ఉన్నాయో, ఆయన చేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఆయన ఆధ్వర్యంలో సద్గురువులందరూ చేస్తూ ఉంటారు. అంతకుముందు వాళ్ళు సృష్టినంతా పరిపాలించినప్పటికీ అవతార పురుషుడు వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళంతట వాళ్ళు ఏ కార్యక్రమాన్ని చేయరు. ఈయన ఏదైతే ప్రణాళికలు ఏర్పాటు చేస్తారో ఆ ప్రణాళికల్ని అమలు చేయడం అన్నది మాత్రమే ఈ సద్గురువులు గాని, ఉన్నతాత్మలు గాని చేస్తారు. మనం చాలాసార్లు చదువుకున్నాం. ఏజెంట్స్ వచ్చారు, అక్కడికి బాబాతో మాట్లాడారు, ఏదో విశ్వ కార్యక్రమం జరిగింది అని మనం అనుకుంటుంటాం, వింటూ ఉంటాం కదా. అలా కొందరు ఏజెంట్స్, ఉన్నతాత్ములు, సద్గురువులు ఆయన ఏదైతే ప్రణాళిక అమలు చేయాలనుకున్నారో దాన్ని వీళ్ళందరూ చేస్తారు తప్పిస్తే వాళ్ళంతట వాళ్ళకి ఏ వస్తు ఉండవు. ఆ భూమి మీద అవతార పురుషుడు వచ్చినప్పుడు ఆయన ఒక్కడే అన్ని రకాలుగా ఆధ్యాత్మికంగా గాని, సృష్టిని ప్రయోజనం కల్పించడానికి గాని ఆయనే సర్వోన్నతుడు. అయితే ఆయన కార్యక్రమం ఏమిటి, అవతారుడి కార్యక్రమం ఏంటి ఏం చేస్తాడు ఆయన వచ్చేటప్పుడు అంటే, అవతారుడు వచ్చేటప్పుడు 122 మందితో సర్కిల్ని సమకూర్చుకొని వాళ్ళకి గాడ్ రియలైజేషన్ ఇస్తాడట.
తర్వాత అవతారం దగ్గర ప్రేమికులు అతి దగ్గరలో ఉండే ప్రేమికులకు కూడా గాడ్ రియలైజేషన్ ఇస్తాడట. కొంతమంది ఆధ్యాత్మిక ఉన్నతి కలిగిన వారికి ముక్తి కూడా ఇస్తాడట. తరువాత రకరకాల భూమికల్లోని ఉండే వాళ్ళకి ఆధ్యాత్మిక కుదుపునిస్తాడట. అంటే మూడో భూమికలో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఐదవ భూమికకి వాళ్ళని చేసి మనం మస్తు కార్యక్రమాల్లో వాటిలో బాబా వెళ్ళారు అని చెప్పుకుంటూ ఉంటాం కదా! వాళ్ళు ఏదైతే స్థితిలో ఉండిపోతారో అక్కడ నుండి ఒక తోపు పుష్ ఇస్తాడాయన. అనేక మందిని సత్య మార్గంలోకి, ఆధ్యాత్మిక మార్గంలోకి నడిపిస్తాడు. మిగిలిన యావత్ విశ్వానికి, మొత్తం విశ్వం అంతటికి ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, ఈ యూనివర్సల్ ఆధ్యాత్మిక తోపు, యూనివర్సల్ పుష్ మొత్తం అందరికీ ఆయన ఇస్తాడు. అయితే విశ్వ కార్యక్రమం జరపాలంటే అది అందరి దగ్గర అందరూ మనకందరికీ ఒక మంచి చేయడానికి వస్తాడు కాబట్టి, మనలో ఉండేటటువంటి ప్రారబ్ధ కర్మలన్నీ తొలగించాలి. అవి అవతారుడు మాత్రమే చేస్తాడు. అవి చేయడానికి ఆయన యోగ సంస్కారాలని ఉపయోగించుకుంటాడు. అవి ఉపయోగించినప్పుడు మాత్రమే సంస్కారాలని క్షాళన చేయడానికి వీలు పడుతుంది. మనలో ఉండే మంచి సంస్కారాలు ద్వారా మనం చెడు సంస్కారాలని తగ్గించుకుంటూ వస్తాం. అయితే మంచి సంస్కారాలైతే చేసినట్లయితే మనకి బంగారు సంకెళ్ళుంటాయి. చెడు సంస్కారాలు చేసినట్లయితే మనకి ఇనుప సంకెళ్ళొస్తాయి. ఆధ్యాత్మికంగా చూసినట్లయితే ఈ 2 సంకెళ్ళు కూడా పురోభివృద్ధికి బంధనాలనే ఏర్పాటు చేస్తాయి. అయితే అవతార పురుషుడికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే యోగ సంస్కారాలు అవతారునికి మాత్రమే పరిమితం. అది ఎవరికీ ఉండవు. ఒక అవతార పురుషుడికి మాత్రమే యోగ సంస్కారాలు ఉంటాయి. ఆ విశ్వంలోకి ఆ యోగ సంస్కారాల ద్వారా ఏం చేస్తాడంటే, విశ్వంలోకి అవతారుని ప్రేమ, జాలి, కరుణ అవన్నీ మానవాళిలోకి వాటితో వెళ్ళి మానవాళిని మేలుకొలుపుతాయి. ఇలాంటి సందర్భంలో ఎవరైతే ఆయన శరీరంతో ఉండగా దగ్గరగా ఉంటారో వాళ్ళకి మరింత ప్రయోజనం జరుగుతుంది. అయితే ఆ శరీరంతో ఉన్నప్పుడు అంటే దానికి కొంత టైం ఉందండి. ఇంకా 100 ఇయర్స్ వరకు ఆయన శరీరంతో లేకపోయినా ఆ బెనిఫిట్ మనం పొందగలుగుతాము. అయితే అది ఆయన శరీరం చాలించినా కూడా మన వాటా మనకొచ్చేస్తుందట. మనం అందరం ఏదైతే లబ్ధి పొందాలో ఆ లబ్ధి మనం పొందుతాం. మెల్లగా బలహీనతలు నెమ్మదిగా తొలగిపోయి వాటి స్థానంలో ప్రేమ, జాలి, దయ, నిస్వార్థం ఇవన్నీ పెరుగుతాయి. అయితే అవతారుడు వచ్చేటప్పుడు ఇంకొకటి మనం అనుకున్నాం కదా! యోగ సంస్కారాల ద్వారా మనలో ఉండే ప్రారబ్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని క్షాళన చేయడం, ఇంకా ఆధ్యాత్మికంగా ఇచ్చే కుదుపు. అది ఏ గురువు గాని, సద్గురువు గాని చేయలేడు. అవతార కాలంలో మాత్రమే జరుగుతుంది. అవతారుడికి ఆ కాలంలో జరగడం అంటే అవతారుడి గురించి తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా, విశ్వసించినా, విశ్వసించకపోయినా ఆ ప్రయోజనం అందరికీ అందుతుందట. అయితే యావత్ విశ్వంలో ఉన్న జీవరాశులన్నిటికీ ఏ ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నారో వాళ్ళు ఆయా స్థాయిల్లో దాని ఫలితాన్ని పొందుతారు. మహాసముద్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం చిన్న చెంబుతో పట్టుకొని వెళ్ళామనుకోండి, చెంబుతోనే మనం తెచ్చుకోగలం. లేదా పెద్ద బిందె పట్టుకొని వెళ్ళామనుకోండి, పెద్ద బిందె నిండా తెచ్చుకోగలం. అలా మనకి ఎంతైతే యోగ్యత ఉందో ఆ స్థాయిలో మనం ఆధ్యాత్మిక స్థాయిలో అభివృద్ధి చెందుతాం. కాబట్టి అవతారుడు యావత్ విశ్వంలో ఉన్న అన్ని స్థాయిల్లోని పనిచేస్తూ తానే అదైపోతాడట. ఏం చేస్తాడు? అందరికీ అది లబ్ధి పొందాలి కదా! అందరికీ ఇవ్వాలి కదా! అందుకని ఆయన ఏం చేస్తాడంటే, అందరి స్థాయికి ఆయనే దిగివచ్చి, ఆయన ఏ స్థాయిలో ఉన్న వాళ్ళతో ఆ స్థాయిలో ఆయన ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడు. ఈ విశ్వాత్మక ఆధ్యాత్మిక తోపు ఇవ్వడానికి అవతారుడు చాలా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందట. అవి ప్రతి ఒక్కరితో ఆయన ఆధ్యాత్మిక మనసుకి ఒక లింక్ ఏర్పాటు చేసుకోవాలట. అంటే నేనొక పని చేయాలనుకోండి, మీ మనసుకు దగ్గరగా మాట్లాడినట్లయితే అవుతుంది. ఇది సామాన్య మానవులుగా మనం చేస్తున్న పని. కానీ ఆయన ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని ఇవ్వడానికి వచ్చారు కాబట్టి, ఆయన ఏం చేస్తారు, ఆయన మనసుతో ఈ మానవ మనసుని లింక్ చేస్తాడట. అప్పుడు చేసే కార్యక్రమం ఒక ఫలితం మనకి అందుతుంది. అందుకే భగవంతుడు
మానవుడిగా అప్పుడు ఉండేటప్పుడు, భౌతికంగా ఉండేటప్పుడు ఈ కార్యక్రమాల్లో లింక్ ఏర్పాటు చేయడం అయిపోయిందనుకోండి అందరితో. ప్రతి ఒక్కరితో ఆయనకి లింక్ ఏర్పాటు చేయడం అయిపోతే, అప్పుడు అవతార పురుషుడు అంటాడట, నేను చేపట్టిన ఏదైతే కార్యక్రమం కోసం వచ్చానో అది పూర్తయింది అని అంటారట. బాబా కూడా చెప్పారు కదా చివర్లో, నా కార్యక్రమం పూర్తయింది. నేనేదైతే చేయాలని వచ్చానో ఆ కార్యక్రమాన్ని నేను పూర్తి చేసుకున్నాను అని చెప్పారు కదా! అలా అంటారట. ఎప్పుడు ప్రతి మానవ మనస్సుతోని ఆయన లింక్ కలిపేటప్పుడు ఆ కార్యక్రమం ఫలవంతం అవుతుంది కాబట్టి, అలా కలపడం గాని అయినట్లయితే ఆయన నేను నా కార్యక్రమాన్ని, విశ్వ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాను. పూర్తయింది అని చెప్పి అంటాడట. అయితే ఈ ఫలితం ఎప్పుడు వెంటనే లింక్ కలిసిన వెంటనే మనిషి ఏంటంటే సినిమాల్లో చూపించేటట్టుగా వెంటనే మార్పులొచ్చేవి ఆయనలోని. ఆ మార్పన్నది చాలా నెమ్మదిగా, చాలా నెమ్మదిగా వస్తుంది. దీన్నే మేనిఫెస్టేషన్ అంటారు. అప్పుడు దాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. ఇప్పుడు మనం చాలా సార్లు వింటుంటాం. స సద్గురు షిరిడి సాయిబాబాది మేనిఫెస్టేషన్ పీరియడ్ అని. అంటే ఎక్కడ చూసినా షిరిడి సాయి భక్తులే ఉంటారు. ఎక్కడ చూసినా అందరూ షిరిడి సాయిబాబాని పూజిస్తూ ఉంటారు. అలా మేనిఫెస్టేషన్ వచ్చేటప్పుడు ప్రపంచమంతా ఆయన్ని గుర్తిస్తారు. అప్పుడు అది ఎంతవరకు ఉంటుందట, అవతారుడు శరీరం చాలించిన తరువాత 100 సంవత్సరాల తరువాత ఇది అమలు కాబడుతుందట. అప్పుడు మేనిఫెస్టేషన్ వస్తుంది. అప్పటి వరకు ఆయన్ని బాబా అవతార పురుషుడిగా వచ్చేటప్పుడు ఎంతమంది చేత ఎన్ని మాటలు, ఎన్ని అవమానాలు పడ్డారు. చాలా అందరి చేత ఎన్ని బాధలకు శరీరాన్ని ఇచ్చేశారు. చాలా బాధలు పడ్డారు. చాలా అవమానాలు పొందారు. అవన్నీ పొందుతూ ఆయనేం చేస్తారు, ప్రతి మనసుకి లింక్ అదే మనలాంటి వాళ్ళమైతే "పో నువ్వేంటి నాకు" అని విడిచిపెడతాం. కానీ అవతార పురుషుడు అది కాదు కదా! మనందరికీ ప్రయోజనం కల్పించడానికి, ఆధ్యాత్మిక ఉన్నతి ఇవ్వడానికి, ఆయన స్థాయికి మనం తీసుకెళ్ళడానికి వచ్చాడు కాబట్టి, ఆయనేం చేస్తాడంటే వాటినన్నిటిని భరించి వాళ్ళ స్థాయికి దిగివచ్చి, వాళ్ళందరికీ తనతో లింక్ కలుపుకుంటాడు. దాన్ని అవతార పురుషుడు శరీరం చాలించిన తర్వాత 100 సంవత్సరాలకి అమల్లోకొస్తుందట. అప్పుడు అందరిలోని మెహర్ బాబా అంటే ఎవరు అని ప్రతి మనిషి ఆయన్ని చాలా విశ్వంలో చాలా మంది అవతార పురుషుడిని గుర్తించడం అవుతుందట. అది ఎలా అంటే అవతార పురుషుడిని ఒక పవర్ హౌస్‌గా అనుకుంటే, ఆ పవర్ హౌస్ నుండి కేబుల్ ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క పరిశ్రమకి కేబుల్స్ పంపిస్తూ ఉంటారు. ఆ కేబుల్ యొక్క ఆ పరిశ్రమ యొక్క స్థాయి ఎంతైతే ఉంటుందో, ఆ స్థాయి వరకు ఆయన పవర్ రిలీజ్ చేస్తుంటాడు. ఆ పవర్ రిలీజ్ చేసినప్పుడు పవర్ హౌస్ కట స్విచ్ ఆన్ చేయబడి ఉంటుందట. అంటే ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం మోటార్స్ వేస్తుంటాం చూడండి. మనకు ఎంత వరకు కావాలంటే అది వచ్చే టైంలో ఉన్నదానికంటే మనం ఎక్కువగా తీసుకుంటాం మోటార్ వేసి. మామూలుగా చేశామనుకోండి కొంచెమే వస్తుంది. అదే మోటార్ వేసేసామనుకోండి విపరీతంగా వస్తుంది. అలా మనకి ఏ స్థాయిలో మనం రిసీవ్ చేసుకోగలమో, ఆ స్థాయిలో ఆ పవర్ అన్నది మనకి అందుబాటులో ఉంటుంది. అయితే ఇది ముఖ్యంగా ఎవరంటే చాలా అదృష్టవంతులు. ఆయనతో భౌతిక సంబంధం కలిగి ఉన్నవాళ్ళు, భౌతికంగా దర్శనం చేసుకునేటటువంటి వాళ్ళు, ఆయనతో జీవితాన్ని గడిపేవాళ్ళు చాలా అదృష్టవంతులట. ఎందుకంటే ఆయన డైరెక్ట్‌గా వాళ్ళతో ఉన్నారు కదా! ఈ పని చేయకూడదు. మనం మండలి వాళ్ళతో చాలా చూసాం. మండలి వాళ్ళ కోసం బాబా చాలా బాధలు పడ్డారు. వాళ్ళని కూడా చాలా బాధలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయికి రావాలంటే వాళ్ళని చాలా కంట్రోల్ చేయాలి. వాళ్ళలో ఉండే అహంకారాన్ని పోగొట్టబడాలి. అయితేనే ఆళ్ళు నెక్స్ట్ అవతార పురుషుడి కార్యక్రమంలో పా పార్టిసిపేట్ చేయడానికి ఆళ్ళకి అవకాశం వస్తుంది. వాళ్ళలో ఉండే అహంకారాన్ని పూర్తిగా తీసేస్తాడాయన. అది అలా ఉండేవాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్తున్నారు. ఆయనకి దగ్గరగా ఉండేవాళ్ళు ప్రేమ పాత్రులు. అంతేకాదు నిజంగా ఆయన ఉండేటప్పుడు ఎవరైతే ఆయన అవతార కార్యక్రమంలో పా పాలు పంచుకుంటారో వాళ్ళు చనిపోయినా కూడా జీవించి ఉన్నట్లేనట. అంటే ఆయన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు చనిపోయినా ఆయన బ్రతికినట్టే జీవించి ఉంటారు. కనుక అదే నిజమైన జననం. బాబా చెప్తారు కదా! నిజమైన జననం అంటే ఏంటి? నిజమైన మరణం అంటే ఏంటో చెప్తుంటారు కదా!
నిజంగా పుట్టడం అంటే అన్ని రకాలైనటువంటి సంస్కారాలను పోగొట్టుకొని, అంతా తెలుసుకుని ఆయనలో ఐక్యమైనట్లయితే, అప్పుడు ఆయనకి నిజమైన మరణం, నిజమైన జననం కలుగుతుంది అని బాబా చెప్పారు. అయితే మేనిఫెస్టేషన్ ఫలితం ఎలా ఉంటుంది? మేనిఫెస్టేషన్ 100 ఇయర్స్ తర్వాత అవుతుంది కదా! దాని ఫలితం ఎలా ఉంటుందంటే, అవతారం కార్యక్రమం 100కి 100 పాళ్ళు పూర్తి కాబడి, కార్యరూపం దాల్చేటప్పుడు విశ్వంలో ఊహించనటువంటి మార్పులన్నీ వస్తాయట. అప్పుడు చాలామంది అంటున్నారు కదా! అప్పుడు బాబా హ్మ్. అనుకున్న ప్రేమ రాజ్యం వస్తుంది తొందరలో అని అనుకుంటున్నాం కదా! అందరమును. అటువంటి ప్రేమ రాజ్యం వస్తుందట. చాలా మార్పులు కనిపిస్తాయట. ఊహించనటువంటి మార్పులొస్తాయట. ఆ మార్పులు రావడానికి ఆధ్యాత్మిక తోపు మనసులో వల్ల మనసులో ఆ వ్యక్తుల ఆలోచనలో మంచి ఆలోచన ధోరణి వస్తుందట. ఆ మనస్సు సత్యం వైపు తిరుగుతుందట. ప్రపంచ విషయాల పట్ల ఆకర్షణ ఏదైతే మనం ప్రపంచ విషయాలు అంటే మన భౌతిక కార్యక్రమాల పట్ల, భౌతికమైన వాటి పట్ల మనం ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం కదా! ఆ విషయ వాంఛలన్నిటి పట్ల ఆ రకమైనటువంటి కోరికలన్నీ త తగ్గుతాయట. అయితే తొందరగా వెంటనే ఈ తేడాలు కనిపించవు. వెంటనే వచ్చేయాలి కదా! అంటే రావు. మెల్లమెల్లగా ఆ తేడాలన్నీ కనిపిస్తాయి. కానీ తప్పనిసరిగా ఈ మార్పొస్తుంది. ఈ మార్పన్నది ఒకప్పటికి తప్పనిసరిగా వస్తుంది. వాళ్ళలో స్వార్థం, ద్వేషం, కామం, క్రోధం, గర్వం, రాగబంధాలు అన్నీ తగ్గుముఖం పడతాయి. అవన్నీ వాళ్ళలో ఫలితంగా ప్రకృతి కూడా సహకరిస్తుందట. మనకి ఎప్పుడో అంటుంటారు కదా! ప్రకృతి సహకరించాలంటే మనకి ధర్మం రాజ్యం ఏలాలి అని అంటారు కదా! అధర్మం పిచ్చి పెరిగిపోయినట్టు ప్రకృతి కూడా విపరీతమైన ధోరణి చేస్తుంది. వీళ్ళందరూ మంచి వాతావరణంలో కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు ఏమీ లేకుండా మనుషులుండేటట్లయితే ప్రకృతి కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అది కూడా సహకరిస్తుందట. అప్పుడు ప్రకృతిలోని సమతుల్యత ఏర్పడి ఎండ ఉండాల్సిన కాలంలో ఎండ, వాన ఉండాల్సిన కాలంలో వాన, అలా ఉండడం వల్ల పంటలు బాగా పండుతాయి. అనేక రకాలటువంటి ప్రయోజనాలు పొందుతాం. ఆర్థిక కొరతలు తగ్గుతాయి. కరువులు, కాటకాలు తగ్గుతాయి. భయాలు, బాధలు ఉండవు. వాటి స్థానంలో మానవులందరూ ఎలా ఉంటారంటే సోదరభావం, సంఘీభావం కలిగి ఉంటారు. ఆ టైంలో. అంతా చెడు అంతా పోయిన తర్వాత అంతా ఉన్నది ఆయనే అని ఎప్పుడైతే అనుకుంటారో, ఆ టైంలో ఉండేదేంటి? ఎవరిని చూసినా అది మనం ఆళ్ళలో బాబాని చూసేటటువంటి పరిస్థితొస్తుంది. కాబట్టి సోదరభావం, సంఘీభావం వస్తుందట. అయితే ఇలా రావడానికి అవతారుడు చాలా కష్టపడవలసి ఉంటుందట. అంటే ఒక పాత భవంతి ఉందనుకోండి, దాన్ని బాగు చేయాలంటే ఆ భవంతిని మొట్టమొదట దాన్ని కూల్చివేయాలి. కూల్చివేసి ఆ స్థానంలో కొత్త భవనాన్ని కట్టాలి. అంటే ఏదైతే ఉందో సృష్టి ఈ చరాచర జీవరాశి ఏదైతే ఉందో వాళ్ళందరిలోని ఈ చైతన్యాన్ని అనంత చైతన్యాన్ని ఉపయోగించి మానవాళి హృదయాల్ని ప్రక్షాళన చేస్తాడటాయన. ఆ ప్రక్షాళన చేయడానికి అది ముందుగా వాళ్ళ బలహీనతలనన్నీ నాశనం చేయాలి. అదే అవతారం కార్యక్రమం యొక్క ఫలితం. అయితే అవతారాన్ని ఈ ఎలా వస్తుంది అది? నాశనం అనేది ఖచ్చితంగా జరగాలట ఆ టైంలో. నాశనం అంటే దీనికి ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఏదో ఒక అరాచకం, ఏదో ఒక భయం, ఏదో ఒకటి ఆందోళన ఇవన్నీ ఉన్నాయి. మనకి అన్ని సౌకర్యాలున్నాయి. ప్రగతి ఉంది. సాంకేతిక నైపుణ్యాలు ఉన్నాయి. కానీ అశాంతితో, భయంతో, బాధతో, రక్షణ లేకుండా అలా మన జీవితాన్ని గడుపుతున్నాం. అలాంటి ఉండే ఆ వినాశనం తర్వాత ఏదైతే ఈ వినాశనం ఉందో దీని తర్వాత విశ్వశాంతి ఏర్పడుతుందట. సత్యానికి, మాయకి మధ్యలో సమతుల్యత ఏర్పడి అశాంతి కారకాలన్నీ జరిగిన తర్వాత అన్ని రకాల ప్రకృతి వైపరీత్యాలు, అరాచకాలు, అభద్రత, అశాంతి ఇవన్నీ ఇప్పుడు మనం చూడండి కరోనా అంటున్నాం. అదే ఏలూరులో ఏంటో అదేదో జరుగుతుంది. దానివల్ల ఏంటవుతుందో తెలియట్లేదు. ఇటువంటి విపత్కర పరిస్థితులన్నీ వస్తాయట. వచ్చేటప్పుడు అంటే మనకివన్నీ చేసేటప్పుడు ఆయన కూడా హాయిగా ఉండడండి. చాలా
బాధపడతాడు. బాధతోనే మనల్ని బాగు చేయాలి అనుకుంటాడు. ఆయన ఈ వినాశనాన్ని కావాలని సృష్టించింది. అందుకే ఏదైనా జరిగేటప్పుడు దాన్ని డివైన్ ప్లాన్ అంటాం. డివైన్ ప్లాన్ మొదటిగా ఉంటుంది. ఆయన ప్లాన్ చేసుకునే వస్తాడు. ఇక్కడ ఇది జరిగింది. అదేం అవతార పురుషుడు ఇక్కడే అందరూ అవతార పురుషుడు ఉన్నా ఇలా జరుగుతుంది అని అంటే అది చాలా తప్పు. అది డివైన్ ప్లాన్. మొట్టమొదటిగా అది ఆ ప్లాన్ వేసాడాయన. అలా జరగాలి. అలా జరుగుతుంది. అయితే ఎవరైతే ఆయనకి దగ్గరగా ఉండి ఆధ్యాత్మికంగా ఉన్నతిలో ఉంటారో వాళ్ళకి ఈ చెడు ఏవి జరగకుండా వాళ్ళు మాత్రం రక్షింపబడతారు. అయితే ఇవన్నీ పోయిన తర్వాత నీతి, నిజాయితీ, ప్రేమ, కరుణ, జాలి అనేటటువంటి దైవీ లక్షణాలతో ఆ మనిషి ముందుకి సాగడం జరుగుతుంది. అలా రావాలంటే, ప్రపంచానికి రావాలంటే అవతారుడు చాలా పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఆ కార్యక్రమం నిర్వహించేటప్పుడు ఆయన శారీరకంగా, మానసికంగా ఏకాంతవాసాలు, ఉపవాసాలు, యాక్సిడెంట్స్ వీటన్నిటిని దేనికోసం తెచ్చుకున్నాడు? మనకి మాత్రమే ఈ వైపరీత్యాలు కాకుండా ఆయన కూడా కొన్ని భారాన్ని మన నుండి తీసుకుని మనకి మనలో ఉన్న సంస్కారాలను తగ్గించి మనల్ని ఆయన స్థాయికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనం ఎవరమైతే ఇవన్నీ తెలుసుకొని భగవంతుడు మనకన్నీ మంచి చేస్తున్నాడు, మనం భగవంతుడితోనే వెళ్ళాలి, ఏది జరిగినా అది బాబా మనకి మంచి కోసమే చేస్తున్నాడు, మనం అలాగే నడుచుకోవాలి అనేటటువంటి మనకి బాబా ఇచ్చారు కదా నా అభీష్టం అని. అలాగా ఏది జరిగినా అది మా బాబా మన మంచి కోసమే చేశారు, ఇలా మనం అన్నీ అనుకుని, చెడు జరిగితే అది బాబావే మన కోసం చేశారు, మన మంచి కోసమే అది చేశారు, ఒక మంచి ఉంది, ఆనందం ఉంది, అది కూడా మనకి బాబావే ఇచ్చారు అని ప్రతి దాన్ని ఆయనే మనకు చేశారు అన్న భావం గనక మనలో ఉన్నట్లయితే మనం ఆ ఉన్నతాత్మ వైపుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆయన ప్రణాళికలో ఏదైతే మేనిఫెస్టేషన్ చేసి శాంతి సామ్రాజ్యాన్ని స్థాపించాలి అనుకున్నాడో ఆ సామ్రాజ్యంలోనికి వెళ్ళడానికి మనకు కూడా అవకాశం వస్తుంది. కనుక మనం అందరూ ఏం చేయాలంటే నిరంతరం బాబా నామంతో ఉండాలి. ఎలా ఉండొచ్చు ప్రతిసారి మనం నామంతో ఉండొచ్చు. తెల్లవారు లేవగానే నామంతో గనక మనం స్టార్ట్ చేసి మన ఈ రోజు కార్యక్రమం అంతా నీదే బాబా అని గాని మనం అన్నట్లయితే మన కార్యక్రమాలన్నీ ఆయనే చేస్తాడు. ప్రతి పని చేసేటప్పుడు నువ్వే బాబా చేయిస్తున్నావు అని గాని అనుకుంటే ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయిస్తాడు. కానీ మనం మన బాధ్యతల్ని, మన బరువుల్ని అన్నీ ఆయన మీద వేసి, అలాగని నేనేం చేయను ఇలాగే కూర్చుంటాను నువ్వే చేసుకో అంటే కాదు. మన కర్తవ్య నిర్వహణ మనం చేస్తూ ఉండాలి. మనం చేస్తున్నాం అని కాకుండా బాబావే చేస్తున్నాడు అని గాని మనం అనుకున్నట్లయితే ఆ శాంతి సామ్రాజ్యాన్ని మనం ఎప్పుడైతే అప్పుడు ఆయన శాంతి సామ్రాజ్యం ఎప్పుడైతే స్థాపిస్తాడో మనం కూడా అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. హారతి టైం వచ్చేస్తుంది. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. పార్వతి గారు చాలా చక్కగా చెప్పారు మేనిఫెస్టేషన్ గురించి. మీకు ధన్యవాదములు. నెక్స్ట్ ఇప్పుడు హారతి మెహరజని గారిని పాడమనమాట. జై బాబా. अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मनसु हारति दे। प्रियतमा मनसु हारति दे। ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు. దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. దేవాది దేవా ప్రేమ స్వభావ
प्रभो मेहरु बाबा प्रियतमा मनसु हारति दे प्रियतमा मनसु हारति दे నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. రజని గారు చాలా చక్కగా చేశారు. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ గా మన అందరి చేత చేయించినందుకు బాబాకి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నెక్స్ట్ ఇంత డిసిప్లైన్ గా నేను ఎక్కడా చూడలేదు ఈ సహవాసు. ఇంత చక్కగా పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఎంతో చక్కగా బాబా గురించి చెప్పడం, బాబా గురించి పాటలు పాడడం కూడా చాలా అద్భుతం అనిపించింది. సో పార్వతి గారు కూడా చాలా మేనిఫెస్టేషన్ చాలా చక్కగా చెప్పారు. అదే విధంగా పాటలు కూడా అందరూ కూడా చాలా చక్కగా పాడారు. అందరికీ కూడా బాబా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ జై బాబా అండి. ఈ కార్యక్రమం ఈ రోజుతో ముగియబడుతోంది. జై బాబా, జై బాబా, జై